ఏలూరులోని తంగిలముడియారికి దగ్గరలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర మామూలు ఇద్దరు కలిపి టీవీఎస్ బండి మీద 7 రకాల టిఫిన్స్ అయితే అమ్ముతున్నారు. అసలు వీరి దగ్గర ఏమేమి రకాల టిఫిన్స్ ఉన్నాయి, రేట్లు ఎంత, టైమింగ్స్ ఏంటి అనేవి వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. వీడియోని చూసే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. చపాతి కట్టియాలా తినేస్తారా? మీ నాన్నగారికా చపాతి కూడా తింటే బ్యాచ్ చేయగలిపోతున్నాయా కట్టే కట్టే తింటారా తింటారా మ్యాచ్ చట్నీ ఎక్కువ జరగంటే ఇడ్లీ ఉంది మా దగ్గర 7 రకాల టిఫిన్స్ ఉంటాయన్నా, ఏ ఉంటే చూపిస్తారండి అన్న వాళ్ళు. ఆపాలా? అవునన్న. ఓకే. టమాటా బాత్, ఓకే. ఇడ్లీ, ఓకే. ఓతప్పం అన్న మన దగ్గర ఓతప్పం, ఓకే. పునుగు అన్న పునుగు. ఒక నిమిషం. ఏంటి పూరియా? అవునన్న. ఓకే. నెక్స్ట్ చపాతీ అన్న. ఓకే. అన్న చపాతీ కర్రీ కాంబినేషన్. కర్రీయా? చపాతీ చపాతీలో కర్రీయా? అవునన్న. ఓకే. నెక్స్ట్ పూరి కర్రీ. మన దగ్గర 2 రకాల చట్నీ ఉంటాయి అన్న. ఒకటి పల్లీ చట్నీ, ఒకటేమో టమాటా చట్నీ అన్న. ఓకే. పూరీకి కర్రీ అన్న. పూరీలో కర్రీ. ఓకే అన్న. ఓకే. 3 ఆపాలు 30 అండి, 4 పునుగు 25, 4 ఇడ్లీ 25, ఒక చపాతీ 35, ఒక ప్లేట్ పూరి 35, ఒక ఓతప్ప 30 రూపాయలు. అది టమాటా బాత్ 30 రూపాయలు. అది 6 to 11. ఈవినింగ్ 6 కాడి నుంచి నైట్ 11 దాకా ఉంటారు. అంతే 6 నుంచి 11 వరకు. లొకేషన్ ఎక్కడిది? మన కొత్త బస్ స్టాండ్ సిఎంఆర్ కాంప్లెక్స్ పక్కన 6కి పెడతామన్నా. మళ్ళీ 8 కల్లా మనకి బీడీ కాలనీ అక్కడ 2 hours ఉంటారా? అవునన్న, అక్కడ 2 hours ఉండి బీడీ కాలనీ చెరువుగట్టు దగ్గర మోడల్ డైరీకి ఎదురుగా పెడతాం. అక్కడ 11 వరకు ఉంటాం అన్న. ఓకే. ఇలా టీవీఎస్ బండి మీద 2 years నుంచి రన్ చేస్తున్నారా? అవునన్న. ఇవన్నీ ఎక్కడ ప్రిపేర్ చేస్తారు మీరు? మనకి రామ్కోట్ అన్న, రామ్కోట్లో హౌస్ ఉంది, హౌస్ దగ్గర ఓన్ చేసి పెడతాం. ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తారా? మీ సొంతంగానే ఇది లేకపోతే ఎవరి దగ్గర సొంతమే? ఓకే. నేను అప్పుడప్పుడు ఉంటానన్న. మా మావి గారు డైలీ ఉంటారు. మావి గారు కలపై నేనే. రోజుకి ఎంత క్వాంటిటీ తెస్తారు తమ్ముడు ఏదైనా కూడా ఐటమ్ను? ఇంచుమించు ఒక రోజుకి ఒక 70 ప్లేట్లు అలా తీసుకొస్తాను. ఒకటి ఏదైనా 70 ప్లేట్లు అన్న. ఇడ్లీలో 70 ప్లేట్లు, ఓతప్పలో 70 ప్లేట్లు, చపాతీలో ఒక 100 ప్లేట్లు అలా అయిపోతాం అన్న. ఎంతమంది వస్తారు కస్టమర్స్ పర్ డేకి? కస్టమర్ దగ్గర రావచ్చు అన్న. ఒక అంటే ఐడియా బిజీగా ఉంటే ఐడియా అంత లెక్కేయం. మన దగ్గర అయితే ఏం మిగలవు, క్లోజ్ అయిపోతాయి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పర్ డేకి మీరు? ఒక 7,000 8,000 మిగలచ్చు అన్న. ప్రాఫిటే చెప్తున్నాను. ప్రాఫిట్ మీరు ఎంత పెట్టుబడి పెడతారు? పెట్టుబడి మా మావి గారికి తెలుసాను, మన వాళ్ళని. ఓకే. ఓకే. నాకు భోజనం మంచి వెళ్తామయ్యా. నీకే వెళ్తున్నా. అలాగే వస్తావా? చేయాలి ఫోను. సరే రత్తలుగా ఏ క్యాంపులు ఉన్నా ఇడ్లీ గట్ట ఒకటి. ఇడ్లీ ఎక్కువ కట్టే నేను రాత్రి ఇడ్లీ రాలేదు మాకు. చపాతీ లేదు, పూరి ఉంది. ఒక పూరి ఎవరైనా కరెక్ట్గానే ఉంది. ప్లేట్ ఉంటావా? మన ప్లేట్ ఉండదు, అది పట్టుకుంటుంటే
అయ్యొద్దు అయ్యొద్దు పర్లేదు. నాకు వద్దు అయ్యి ఇష్టం ఉండదు. తప్పా ఉంది, ఇడ్లీ ఉంది, ఓతప్పా ఉంది, పునుకుంది, చపాతీ, పూరి. ఆపాలవునా 30 తీసినట్టున్నావుగా పోయిందండి అది. చపాతి కట్టేయాలా తినేస్తారా? మీ నాన్నగారికా? తింటాడా తిండా చపాతి కూడా తిండా కాచి వేసుకుంటాం. ఇస్తాను ఉండరా అన్నానుగా. చపాతి కట్టేయాలా తినేస్తారా? మీ నాన్నగారికా? తింటాడా తిండా చపాతి కూడా తిండా కాచి వేసుకుంటాం. ₹2 ఆపాలని మేము ఇక్కడ కాకినాడలో స్టార్ట్ చేసాం సార్. ఇక్కడ ఎక్కడ అంటే కాకినాడ బర్మసాలలో వాటర్ స్టార్ట్ అయింది ఇక్కడ. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం స్టార్ట్ అయింది. సైకిల్ మీద స్టార్ట్ అయింది. మా బ్రో గారు ఇక్కడ 25 సంవత్సరాల కదా సైకిల్ మీద స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మొత్తం ఏంటంటే అందరికీ ఫ్రీ ఫుడ్ తక్కువ రేట్లో ఇవ్వాలి, లేబర్కే ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ తక్కువ రేట్లో ఇచ్చారండి. మేము తిన్నాము, బాగుంది. చపాతీ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, పరోటా ఉంటుంది, ఉప్మా ఉంటుంది, అన్ని రకాలుగా లేబర్కి మిడిల్ క్లాస్కి అన్నింటికీ ఉంటుంది సార్. మా బ్రో గారు ఇక్కడ అన్నీ ఇస్తారు. నేను వారానికి 3 రోజులు వస్తాను సార్. తోటలో పనిచేస్తానండి. ఓకే. కాకపోతే మా బ్రో గారి దగ్గర 3 రోజులు తింటాను వారానికి. ఇదేంటంటే మా బ్రో గారు లేబర్ కోసం పెట్టారు.